హలో అండి, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో ఈరోజు వచ్చేసి నేను కొన్ని వెజిటేబుల్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో, ప్రజెంట్ కరోనా వైరస్ ఉంది కదండి, అలాంటి సిచ్యుయేషన్ అండ్ వాటిని ఎక్కువ రోజులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఫ్రెష్గా ఉండేలాగా ఈరోజు నేను కొన్ని ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇవి వచ్చేసి మేము మార్కెట్కి వెళ్ళేసి వచ్చామండి ఇందాకే. అప్పుడు తీసుకొని వచ్చి కొద్దిగా హాట్ వాటర్ కాచి ఆ బకెట్లో వేసేసి కొంచెం లిక్విడ్ సోప్ వేసేసి తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఆ బకెట్లో నానబెట్టేసాను కొద్దిసేపు. అంటే ఒక 20 minutes వరకు వెజిటేబుల్స్ అన్నీ ఈ గోరువెచ్చని వాటర్లో నానబెట్టాను. విధంగా నానబెట్టేసి తర్వాత 20 minutes తర్వాత మరి ఇంకోసారి వాటర్లో బాగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అండ్ కొత్తిమీర కూడా, ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్ ఏవి దొరకలేదు, గ్రీన్ లీవ్స్ ఆకుకూరలేవి. సో తర్వాత ఒకటి క్లాత్ మీద అన్నీ ఆరబెట్టాను నీట్గా, తడి లేకుండా. సో ఒక 1 hour వరకు అలా ఆరబెట్టాను. 1 hour తర్వాత అన్నీ తీసుకొని వచ్చి తేమ లేకుండా నీట్గా తుడిచేసి, సో బెండకాయలను కూడా కొద్దిగా తేమ ఉంటే, ఏదైనా కొద్దిగా తేమగా అనిపిస్తే ఈ విధంగా క్లాత్ తుడిచేసి, క్లాత్ బ్యాగ్ ఉంది నా దగ్గర, ఆ క్లాత్ బ్యాగ్లో స్టోర్ చేసుకున్నా, లేదంటే ప్లాస్టిక్ కవర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో క్యారెట్స్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూసేయండి. ఈ విధంగా చేశారనుకో అప్ టు 15 days వరకు క్యారెట్ అనేది పాడవకుండా ఉంటుంది. దానికి బ్లాక్ ఉంటుంది కదండి, ఇప్పుడు నేను కట్ చేశాను కదా, ఆ పార్ట్ తీసేసి మనం కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా 15 days వరకు ఫ్రెష్గా ఉంటుంది క్యారెట్ అనేది. సో నేను ఈ విధంగా అన్నిటికీ విధంగా కట్ చేసుకొని ఒక కవర్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకున్నాను. ఇందులో గ్రీన్ చిల్లీస్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఇందాక కడిగేటప్పుడే వాటికి ఉండే తొడిమేలు నీట్గా తీసేసి ఈ విధంగా తేమ లేకుండా పెట్టుకోవాలండి. జాగ్రత్తగా తేమ ఉంటే కనుక బాగా కుళ్ళిపోతుంది, త్వరగా పాడైపోతాయి వెజిటేబుల్స్ అనేటివి. తేమ ఏమైనా ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకొని నీట్గా మళ్ళీ ఇంకోసారి క్లాత్ తుడిచేసి ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇవి కూడా 15 days వరకు మనకు ఫ్రెష్గా ఉంటాయి. గ్రీన్ చిల్లీస్ కూడా. తర్వాత మీ దగ్గర ఒకవేళ టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్తో అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర టిష్యూ పేపర్ లేవనేసి ఇలా న్యూస్ పేపర్స్ పెడుతున్నా కింద పైన. తర్వాత ఒక 2 days తర్వాత ఈ పైన న్యూస్ పేపర్ తీసేయండి. ఎక్స్ట్రా తేమ ఉంటే న్యూస్ పేపర్ అంతా పీల్ చేసుకుంటుంది. తర్వాత ఫ్రెష్గా ఉండే న్యూస్ పేపర్ పెట్టేసుకోండి. అలా న్యూస్ పేపర్ చేంజ్ ఉంటే కనుక మనం ఈజీగా 15 days వరకు గ్రీన్ చిల్లీస్ ఫ్రెష్గా ఉంటాయి. అదేవిధంగా మునక్కాయలను కూడా నేను ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇవి కూడా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం డైరెక్ట్గా అలానే పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ములక్కాడలు త్వరగా 2 daysకి ఎండిపోతాయి. సో ఈ విధంగా నేను నైఫ్తో కట్ చేసి ఈ కంటైనర్లోనే పెడుతున్నాను. దీన్ని కూడా కింద పైన వచ్చేసి నేను న్యూస్ పేపరే యూజ్ చేసుకుంటున్నాను. సో మనము మార్కెట్ నుంచి తెస్తానే పాల ప్యాకెట్స్ని కూడా మనము సోప్ లిక్విడ్ ఉంటుంది కదండి, అందులో వేసి గోరువెచ్చగా ఉండే వాటర్లో వేసేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్యాకెట్స్ మీద అండ్ వెజిటేబుల్స్ మీద కొద్దిగా ఎక్కువసేపు ఉంటుందంట కరోనా వైరస్ అనేది. సో అందుకనేసి తెస్తానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా వాష్ చేసుకొని మనము స్టోర్ చేసుకోవాలి. సో దీనిపైన కూడా ఈ విధంగా పెడుతున్నాను న్యూస్ పేపర్ను. సో మనం ఒక 2 days తర్వాత చెక్ చేసుకుని ఒకవేళ న్యూస్ పేపర్ తడిసిపోయింటే మళ్ళీ న్యూస్ పేపర్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అనేటివి. సో నేను ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ అండ్ ములక్కాడలు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని స్టోర్ చేసుకుంటున్నాను. వీళ్ళని కూడా అదే విధంగా స్టోర్ చేసుకుంటున్నాను అండి. కింద న్యూస్ పేపర్ వేసేసి, టిష్యూ పేపర్ ఉందనుకోండి అది బాగా తేమను తీసుకుంటుంది, టిష్యూ పేపర్ లేవనేసి నేను న్యూస్ పేపర్ యూజ్ చేసుకుంటున్నాను. సో కొత్తిమీరలో కూడా తేమ లేకుండా పెట్టుకోవాలండి, లేదంటే తేమ ఉందనుకో త్వరగా కుళ్ళిపోతుంది లోపల ఆకంతా. సో మళ్ళీ పైన వచ్చేసి న్యూస్ పేపర్ పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు కూరగాయలు అనేటివి ఫ్రెష్గా ఉంటాయి. అదేవిధంగా మనం మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే ఆకుకూరలు వెజిటేబుల్స్ కాకుండా ఫ్రూట్స్ని కూడా నీట్గా కడిగేసుకుని తర్వాత యూజ్ చేసుకోవాలండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ ఫ్రెండ్స్.